హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సాయింద్రా కిచెన్. ఈరోజు రెసిపీ కమ్మని రవ్వ కేసరి. పక్కా కొలతలతో ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ వీడియోలో చిన్న మిస్టేక్ జరిగింది, దాని గురించి నేను తర్వాత చెప్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి హీట్ అయిన తర్వాత కొన్ని జీడిపప్పులు తీసుకొని కొంచెం ఫ్రై చేయాలి. మంటను లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. హై ఫ్లేమ్ మీద మంటను పెడితే జీడిపప్పులు మాడిపోతాయి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్లను కూడా యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. కిస్మిస్ని కొంచెం ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ ఫ్రై చేస్తూ ఉంటే బెలూన్స్కి గాలి కొట్టినట్టుగా అవి కూడా ఉబ్బుతూ ఉంటాయి. ఇవి కొంచెం ఫ్రై అయినాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే నెయ్యిలోకి 2 కప్పుల బొంబాయి రవ్వని యాడ్ చేసి లో ఫ్లేమ్ మీద 5 నిమిషాలు రవ్వ మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. రవ్వ ఫ్రై అయ్యేలోపు ఒక గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని తీసుకోవాలి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ కొలత సరిపోతుంది. మనం 2 కప్పులు రవ్వను తీసుకున్నాం కాబట్టి 6 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ని హీట్ చేసుకోవాలి. రవ్వ కేసరి కోసం మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు రవ్వ కలుపుతూ ఫ్రై చేయాలి. రవ్వ ఫ్రై అయిన తర్వాత వేడి చేసిన వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి. రవ్వ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉంటే 2-3 నిమిషాలకి రవ్వ ఉడికి దగ్గరకు వస్తుంది. రవ్వ దగ్గరికి వచ్చిన తర్వాత 2 కప్పుల రవ్వకి 3 కప్పులు పంచదార సరిగ్గా సరిపోతుంది. 1 కప్పుకి కప్పున్నర పంచదార, అలాగే 2 కప్పులకి 3 కప్పులు పంచదార. మీరు ఏ కప్పుతో రవ్వ తీసుకుంటారో అదే కప్పుతో వాటర్ని పంచదారని కూడా తీసుకోవాలి. పంచదార వేశాక రవ్వని బాగా కలుపుతూ ఉండాలి. పంచదార వేసినాక బాగా కలపకపోతే రవ్వ ఉండలుగా ఉంటుంది. పంచదార రవ్వలో బాగా కరిగిపోయిన తర్వాత 1/2 కప్పు నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నెయ్యి ఫ్లేవర్తో ఈ రవ్వ కేసరి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ నెయ్యి మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇది కేవలం ఆప్షనల్, మీకు నచ్చితేనే యాడ్ చేసుకోండి. ఇలా ఫుడ్ కలర్ అంతా రవ్వ కేసరిలోకి బాగా కలిసిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడేనండి నేను చిన్న మిస్టేక్ చేశాను. ఇప్పుడు 1 టీ స్పూన్ యాలకుల పొడిని మనం కలుపుకోవాలి. నేను 1 టీ స్పూన్ యాలకుల పొడిని ఒక బౌల్లోకి పెట్టుకుంటే మా పాప వచ్చి ఆ బౌల్ని తీసుకెళ్ళిపోయింది. నేను ఖాళీ బౌల్ని చూసుకొని నేను యాలకుల పొడి వేసేసాను అనుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. అందరికీ సర్వ్ చేసేసాను. ఫొటోస్ తీసేసుకున్నాను. కానీ నాకు ఎప్పుడు తెలిసింది, ఎడిటింగ్ చేసేటప్పుడు తెలిసింది. చేసిన మిస్టేక్ ఇదేనండి. మీరు 1 టీ స్పూన్ యాలకుల పొడిని కలుపుకొని అందరికీ సర్వ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.